హలో హాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలకేమో నిన్నే సెకండ్ సాటర్డే సండే ఇలా ఒక 3 days వరకు హాలిడేస్ వచ్చాయండి. మార్నింగ్ అయితే నాకు టిఫిన్ ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని మా పిల్లల్ని అడిగాను, మీకు టిఫిన్ ఏం చేసి పెట్టాలి అని. మా పిల్లలైతే క్యారెట్ మసాలా వేసి మ్యాగీ చేసి పెట్టమని చెప్పి అడిగారు. అందువల్ల ఇలా నేను క్యారెట్ తురిమేసి కడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపంతా వేసేసి క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఇలా వేయించుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి వేయించేటప్పుడు కొద్దిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత టమోటోస్ అండి ఒక 2 టమోటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను పక్కన. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే అబ్బా, ఇంకా ఆ టేస్ట్, ఆ గుమగుమలాడే ఆ స్మెల్ సూపర్గా ఉంటుందండి. మ్యాగీ అయితే తరిగి పెట్టుకున్నటువంటి ఈ 2 టమాటాలను అయితే వేసేసాను నేను. బాగా వేయించుకోవాలండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ మ్యాగీ. మేమైతే ఎప్పుడు ఇంటిల్లిపాదికి కావాలంటే ఇలాగే చేస్తాను నేను. తర్వాత ఒక 2.5 గ్లాసు వాటర్ అయితే వేసానండి. నేనైతే ఇందులో లాస్ట్లో మ్యాగీ మసాలా అయితే ఒక 2 ప్యాకెట్స్ మాత్రమే వేస్తానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా అంతా వేస్తున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్గా తొందరగా అయిపోయే టిఫిన్ అయితే నేను ఇవాళ అయితే రెడీ చేసేసాను. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఏం చేయాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా సింపుల్గా మార్నింగ్ టిఫిన్ అయిపోయింది అనుకోండి, ఆఫ్టర్నూన్కి కొంచెం నిదానంగా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఏదైనా వెరైటీగా ప్లాన్ చేసుకోవచ్చు అనేసి ఇంకా లాస్ట్లో అయితే మ్యాగీ మసాలాతో పాటు కరివేపాకు, కొత్తిమీర అయితే జోడించేసాను మా మ్యాగీకి. ఇంకా ఉడుకు పట్టేసాయండి. ఇంకొక 2 minutes అలా ఉన్నాయంటే మాకు మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. మరి మీరు హాలిడే వచ్చినప్పుడు ముందుగా ప్లాన్ చేసుకుంటారా, లేదు అప్పటికప్పుడు పిల్లల్ని అడుగుతారా? మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే ముందు రోజైనా సరే మా పిల్లల్ని, మా వారిని అయితే అడుగుతాను. ఎందుకంటే మనం చేసింది కాకుండా వాళ్ళు అడిగింది చేసి పెడితే ఇష్టంగా తింటారనేసి. ప్లస్ వచ్చి నాకు కూడా కొద్దిగా టెన్షన్ తగ్గుతుందనమాట. ఏం చేయాలి అనుకోకుండా వాళ్ళే ఏది చెప్తే అది చేసేయచ్చు ఈజీగా. ముందు రోజే అడిగామనుకోండి, డ్యూటీ ఉన్నప్పుడు, స్కూల్ ఉన్నప్పుడు పిల్లలకి ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మరీ ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇలా ప్లాన్ చేశాను.